నమస్తే కిరణ్ గారు. నమస్తే సౌజన్య, చెప్పండి. రాబోయేటువంటి రోజుల్లో కూటమిలో ఉంటూనే జనసేన పార్టీ బలోపేతం కోసం ఆయన కృషి చేస్తున్నారు అనేటువంటి మాట వినిపిస్తోంది సోషల్ మీడియా వేదికగా. ఇది ఎంతవరకు వాస్తవం? అలా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? జరగాలి కూడా కదా, అవకాశాలు ఏంది, ఉండే అవకాశం ఏముంది? అసలు జరగాలి, జరిగితేనే ఆయన పార్టీ బలోపేతం అయితేనే కదా రేపు పొద్దున ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. సో ఎంతకాలం అని కూటమిలో ఉంటారు. కూటమిలో ఉన్నప్పుడు ఆఫ్టర్ చంద్రబాబు 10 ఏళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కళ్యాణ్ అన్నారు. 10 ఏళ్ల తర్వాత రాబోయే కాలానికి ఎవరు ముఖ్యమంత్రి? లోకేషా, పవన్ కళ్యాణా? లేకపోతే పవన్ కళ్యాణ్ లోకేష్ పంచుకుంటారా? సో బలోపేతం అవ్వాలి అనేది పార్టీ అంతా కోరుకుంటుంది. రాబోయే రోజుల్లో ఆఫ్టర్ చంద్రబాబు ఎవరు ఈ రాష్ట్రానికి అంటే పవన్ కళ్యాణ్ గారే కనిపిస్తున్నారు. లోకేష్ గారా, పవన్ కళ్యాణ్ గారా అంటే బహుశా కూటమి మళ్ళీ అధికారంలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు షేర్ కూడా చేసుకోవచ్చు అధికారాన్ని. లేదు ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకున్నప్పుడు ఇబ్బంది రాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో చూస్తున్నాం. అలాగే లోకేష్ గారు కూడా నిన్న మొన్న విశాఖపట్నంలో జరిగిన దానికి కూడా ఆయన ఏమన్నారు? నా సోదర సమానుడు, నా అన్న పవన్ కళ్యాణ్ అన్నాడు. అంత ప్రేమతో ఉన్నారు అంతా. ఆ ప్రేమతో ఉన్నప్పుడు ఆఫ్టర్ చంద్రబాబు ఎవరుంటారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్, లోకేష్ ఇద్దరు పంచుకునే అవకాశం ఉంది. ఒక దశకు వచ్చిన తర్వాతకి ఇవాళ 21 సీట్లలో పోటీ చేశారు. రేపు ఎన్నికల్లో 60 సీట్లలో పోటీ చేయాలని జనసేన పార్టీ భావిస్తోంది. మరి 60 స్థానాల్లో పోటీ చేయాలంటే 60 బలమైన స్థానాలు ఉండాలిగా, బలమైన నాయకత్వం ఉండాలిగా. ఉండాలన్నప్పుడు ప్లీనరీ లాంటి వాటిని కదా ఉపయోగించుకోవాలి. ప్లీనరీ లాంటి వాటిని మీరు ఒక రోజు కాకుండా 3 రోజులు నిర్వహిస్తున్నారు. 3 రోజులు నిర్వహిస్తున్నప్పుడు ప్లీనరీని మీరు పార్టీ బలోపేతానికి ఉపయోగించుకోకపోతే మీరు ఫెయిల్ అయినట్టు. ఓకే, మీరు బలోపేతం అయినా కానీ మీకు సీట్లు తక్కువ తీసుకున్నా నష్టం లేదు. కానీ ముందస్తుగా ఎలాంటి పరిణామాలు వచ్చినా మనం సర్వ సైన్యాన్ని మనం సమకూర్చుకొని పెట్టుకోవాలిగా. ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తుంది. అప్పుడేంటి పరిస్థితి? రాయలసీమలో నాకు నాయకత్వం లేదంటే కుదురుతుందా? మరి ముఖ్యమంత్రి ఎట్లయితారు మీరు? సో ఈ రాష్ట్రాన్ని ఎట్లా లీడ్ చేస్తారు? సో కాబట్టి ఖచ్చితంగా ఈ ప్లీనరీ అనేది చాలా కీలకం కాబోతోంది. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి నిర్వహిస్తున్న ప్లీనరీ 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ 3 రోజుల పాటు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలో కమిటీలు వేసుకున్నారు. డెఫినెట్గా పార్టీ దృష్టి పెట్టాల్సిన అంశం ఏంటంటే ప్లీనరీ అంటే పార్టీది, ప్రభుత్వానిది కాదు. సో పార్టీకి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో ఒక బలమైన నేతను గుర్తించాల్సిన ఆవశ్యకత ఉంది. ఇవాళ వైసీపీలో ఇమడలేక చాలామంది ఒక్కపోతుతో ఉడికిపోతున్నారు. బయటికి రావాలనుకుంటున్నారు. ఆహ్వానం లేదు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే చేర్చుకుంటారో లేదో తెలియదు. ఎస్, మేము చేర్చుకుంటాం, నిజాయితీ గల నాయకుల్ని చేర్చుకుంటామన్న సందేశం ఇవ్వగలిగితే చాలామంది నాయకులు రావడానికి బయటకు సిద్ధంగా ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది నాయకులు ఉన్నారు. పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. ఆ కుటుంబాలు కూడా కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా వెళ్ళిపోయిన తర్వాత ఆ కుటుంబాల నుంచి వారసులు కూడా బయటికి రావట్లా. ఇవాళ వాళ్ళందరినీ కూడా ఆహ్వానించాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ ప్లీనరీ ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలి అనేది నేను అనుకుంటున్నా.